గోషామల్ రాజాసింగ్ ఏమన్నాడు? హైదరాబాద్లో మొగోడే దొరకలేదా అన్నాడు. కానీ నేను ఆ వాడిని ఖండిస్తున్నా, రాజాసింగ్ వాడిని ఒక మహిళగా, సాటి మహిళగా ఖండిస్తున్నా. ఎందుకు ఆడవాళ్ళకి సత్తా లేదా? ఆడవాళ్ళు పోటీ చేయొద్దా? పోటీ చేస్తే మీలాంటి ఆడవాళ్ళ గౌరవాన్ని కించపరుస్తున్నావా? ఇంకో వ్యక్తి దొరకలేదా అని అంటే పర్వాలేదు, అది వేరే. ఇంకొక మొగోడే దొరకలేదా అంటే మొగోళ్ళు మాత్రమే పోటీ చేయాలనా? మాధవీలత పోటీ చేయొద్దా? ఆడి వరకు నేను అంతవరకు నేను మహిళకి అగౌరవపరిచిన నేను మాట్లాడుతాను దాని విషయంలో. మద్దతు ఇస్తున్నారు అనేది క్లారిటీ లేదు, విమర్శిస్తున్నారు. మహిళగా అగౌరవపరచొద్దు అంటున్నా నేను. నీ పార్టీలో, సొంత పార్టీలో ఉండి నువ్వు ఒక మహిళని ఇన్సల్ట్ చెయ్యొద్దు అంటున్నా. ఇంకో మొగోడు దొరకలేదా అని అంటే ఆడది పనికిరాదు అన్నట్టే కదా అలా మాటలు. అంటే ఆమె పార్టీ ఒక్కళ్ళే కాదు, యావత్ మహిళా జాతిని అగౌరవపరిచినట్టు. ఎందుకంటే నేను కూడా ఒక లీడర్ని, నాకు కూడా వర్తిస్తుంది కదా మాట. రేపు పొద్దున్న నన్ను కూడా అంటావేమో రేపు టికెట్ ఇచ్చినప్పుడు. నువ్వు అంటావు, లేకపోతే నీలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు అంటారు. కాబట్టి నేను దాన్ని ఖండిస్తున్నా అంటున్నా, పార్టీ పరంగా. ఇది వ్యక్తిగతంగా నేను ఖండిస్తున్నా దీన్ని. దేని దానికే నువ్వు ఇందాక పెద్దన్న అన్నాడు, రేవంత్ అన్న అంటున్నావు కదా, అది అఫీషియలే, పొలిటికల్. ఇది నాది కూడా సేమ్ వర్డ్. మహిళా జాతిని అవమానపరచడాన్ని నేను ఖండిస్తున్నా. పార్టీ కానీ వాళ్ళు చేసినవి చాలా ఇబ్బందులు ఉన్నాయి. పార్టీలో మహిళలకు అన్యాయం జరిగినా మీరు ఇదే రకంగా మాట్లాడతారా? 100% ఎందుకు మాట్లాడు? ఎందుకు చెయ్యాలి? ఏ పార్టీ అయినా అవమానపరచాలి ఎందుకు? భూమిలో సగభాగం, నింగిలో సగభాగం, మహిళ లేనిదే సమాజం లేదు, మహిళ లేనిదే సృష్టి లేదు అని చెప్పుకోవడం ఊరికే కాదు, కనీసం చేతల్లో కనబడాలి అంట నేను దాన్ని. కానీ మీ పార్టీ మీ మహిళలకు ఎంతవరకు గౌరవం ఇచ్చుకుంటుందంటే ఏం చెప్తారు? అగౌరవపరచని కూడా లేదు కదా. నేనే ఖండిస్తాను. ఎగ్జాంపుల్ ఉదాహరణకు సుజాత అక్కనే తీసుకుందాం. పార్టీ అధికారంలో రావడానికి తన వంతు కృషిగా విరోచితంగా పోరాడింది. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతుంది. ఆమె విషయంలో ఎటువంటి ఊసు లేదు కదా మరి ఇప్పుడు ప్రభుత్వం నుంచి. ఎవరికన్నా ఇచ్చిండ్రా? ఇవ్వలేదు కదా. ఇంకా ఇచ్చేటప్పుడు నాకు ఇవ్వకుండా ఉంటారని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? అంటే ఇస్తున్నారు కదా, ఫైనాన్స్ చైర్మన్ అని ఇంకోటి చైర్మన్లు ఇవ్వలేదు, కమిషన్లు ఇచ్చిండ్రు. అవును, ఇంకా కమిషన్లు ఒకవేళ ఆ కమిషన్లలో జనరల్గా పొలిటికల్కి దూరంగా ఉండాలి. రేవంత్ రెడ్డి గారి ఉద్దేశము, మా అధిష్టానం ఉద్దేశం కల్వ సుజాత దూరంగా ఉండొద్దు పాలిటిక్స్గా అని అనుకుంటున్నారేమో. పొలిటికల్ దాంట్లో ఇవ్వచ్చు కదా, ఇంకా పొలిటికల్ ఈక్వేషన్లలో ఇవ్వాలి. కల్వ సుజాతని పార్టీ పక్కకు ఉంచే పని చెయ్యరేమో అనుకోవచ్చు కదా. ఎందుకు అనుకుంటావు అట్లా? ఎన్ని సీట్లు గెలుస్తారక్క పార్లమెంట్ లో మీరు? అన్నావు కదా 14 సీట్లు గెలుస్తామని. 15 మా టార్గెట్, 12+ డెఫినెట్ గా గెలుస్తాం. 15 అని మీరు అంటారు, ముఖ్యమంత్రి గారు 14 అంటారు, ఇంకో వ్యక్తి 2-3 అంటారు. ఎవరు 2-3 అన్నారు? చాలా మంది. నాకు ఆధారాలు చూపి అన్నోలే, మా కాంగ్రెస్ వాళ్ళే, బయట వాళ్ళే వదిలేసే, నాకు అనవసరం. మొత్తం 17 బీజేపీ గెలుస్తా అన్నది, గసని మాటలు కాంగ్రెస్ మాట్లాడలే. కానీ సరే, రాబోయే రోజుల్లో మంచి స్థానంలో చూడబోతామా మేము సుజాత అక్క గారిని? చూడాలని కోరుకోను లేదు, మేము గతంలో కూడా కోరుకున్నాం, కానీ ఇంకా సమయం ఇంకా ఆసన్నం అవుతుంది కదా, ఇంకెప్పుడు అని రావాలి, వస్తుంది. అరే పోయినసారి కేసీఆర్ గెలిచినాక 6 నెలల వరకు క్యాబినెట్ ఎక్స్పెన్షన్ చేయలేదు, విస్తరణ చేయలేదు. కానీ నేను ఏమనలేదు, మా ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు గింత చిన్నగా 3 నెలలు అయ్యింది మాది. ఆ 3 నెలల్లోనే నామినేటెడ్ పదవులు కదా. ప్రభుత్వం ఏర్పడి 10 రోజులు అయిందని గతంలో మాట్లాడి, నెల రోజులు అన్నారు, ఇప్పుడు 3 నెలలు. ఇంకా పదవుల గురించి అంటున్నా నేను, 6 నెలలకు కూడా ఇదే పదవుల గురించి అంటున్నా, నా పదవుల గురించి మాట్లాడుతున్నా, వేరే దాని గురించి. 100 రోజులలో నా పార్టీ సాధించిన, నా ప్రభుత్వం సాధించిన ఘనత కూడా నీకు చెప్పిన నేను. ఇంకా నిజంగా చెప్పాలంటే నిన్న 16 కార్పొరేషన్లు అనౌన్స్ చేసింది. నా కులానికి ఒక్క పదవి రాకుండా ముందు కార్పొరేషన్లు అనౌన్స్ చేసింది. అంటే మనుషులను కాదు, అందరినీ అంటే ఒక వ్యక్తిని గౌరవించడం కాదు, అందరినీ గౌరవించాలనే ఉద్దేశం, అందరి ఆత్మగౌరవం నిలబడాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది అను. దీన్ని నేను డెఫినెట్ గా ఆహ్వానించాలి. 90 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలి సుజాత అక్క గారు అంటే ఏం చెప్తారు? ఇదన్నో మంచిగా ఉంది, చూడు బాగుంది కదా. మొన్న జరిగినటువంటి మహిళా సదస్సులో రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, ప్రతి ఒక్కళ్ళు మహిళగా నేను చెప్తున్నా, అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు జరుగుతున్న ఈ నెలలో, మార్చి నెలలో మహిళకు కూడా సాధికారత పెరగాలి, మహిళకు భద్రత ఉండాలి, మహిళకు రక్షణ ఉండాలి అని ఏదైతే ఉచిత బస్సు ఇచ్చినామో, అలాగే రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రకటించిండ్రు, అసలు వరాల జల్లులు కురిపించిండ్రు మహిళల విషయంలో. అన్నీ చిన్న చిన్న మైక్రో సంస్థల్ని
అంటే వాళ్ళ కోసం ఇండస్ట్రీస్ని ఎక్స్పెన్షన్ చేయడం కానీ, కుటీర పరిశ్రమలకు కానీ, డాక్రా మహిళలకు కానీ, అందరికీ అసలు గత 10 ఏళ్లలో ఎప్పుడన్నా మహిళలతో కూర్చొని కేసీఆర్ చర్చలు చేయడం చూసినావు నువ్వు? 3 నెలల్లో 3 మహిళా సదస్సులు జరిగినాయి, పెద్ద పెద్ద సదస్సులు. మరి ఇంతకన్నా మించి మహిళలు ఆశించేది అంటే ఇప్పుడే స్టార్టింగ్, ఇంకా పెద్ద పెద్ద లెవెల్లో ఇంకా రాను ఈ విధంగా డెవలప్ చేసుకున్నాయి. ఇది పూర్తిగా మహిళా పక్షపాతి ప్రభుత్వం, మహిళల్ని గౌరవించే ప్రభుత్వంగా నిలబడుతుంది. ఈరోజు 200 యూనిట్లు కరెంటు ఉచితం ఇచ్చిన ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దు చిన్న మధ్యతరగతి ప్రజలని చెప్పేసి ఆ విధంగా ఇవ్వడం, ఇంకా రాబోయే కాలంలో చెప్పిన దానికన్నా ఎక్కువగా చెయ్యాలని నేను కూడా కోరుకుంటున్నా. ఎలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎలాంటి మరకబడొద్దు. మాకు మీ ఆశీర్వాదం కావాలి అంటే మేము మంచి పనులు చెయ్యాలని మీరు ఆశీర్వదించండి. ఇంకో 10 ఏళ్ళైనా మీ ఆశీర్వాదం మా వెనకాల ఉంటుంది కదా. మేము దోచుకొని దాచుకోవాలని మా ఉద్దేశంలో లేదు. మేము ఎక్కువ రోజులు అధికారంలో ఉండాలి, ఎక్కువ రోజులు మీకు సేవలు అందించాలనేదే మా ఉద్దేశం.